కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన లంబాడీలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలన్నారు గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు వెంకటేష్ చౌహాన్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన శక్తి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ను వేరు చేసి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక తండా గూడెం గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలన్నారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గిరిజన హక్కుల సాధనకై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పోరాటం చేస్తామన్నారు లంబాడా నేతలు. ముఖ్య ఉద్దేశం ప్రధానమైన డిమాండ్స్, మొట్టమొదటి డిమాండ్ గిరిజన శాఖకు మంత్రి లేడు, గిరిజనలో బంజారాలకు మంత్రి పదవి లేదు. సోదరులారా, ఎవరికైనా ఇవ్వండి. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిలో మీరు ఎవరికైనా ఇవ్వండి. సీనియర్ అనుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారా, కొత్త వాళ్ళకి ఇస్తారా, ఎవరికైనా ఇవ్వండి. కానీ బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతని ఈ సమావేశం నుంచి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరొక డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్టీ కమిషన్ సపరేట్ కమిషన్గా ఇవాళ తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా మొరబెట్టుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు విధ్వంసం చేసింది. తండాలకు నిధులు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు. మహబూబ్ నగర్లో ఒక తండాకు పోతున్నప్పుడు మా రాంబాలన్నకు తెలుసు, ఆ రోడ్లు, ఆ యాక్సిడెంట్లు, ఆ కుటుంబాలు ఊరు అంతా మగవాళ్లే లేకుండా అయిపోయారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, అదే రకంగా తెలంగాణలో లంబాడీలను గుర్తించినటువంటి ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 92 ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి 1,00,000 సంతకాలు సేకరించి తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని చెప్పేసి మథుర నుంచి ఢిల్లీకి మరి మేము 500 మంది పాదయాత్ర చేసి ఆ రోజు వారికి మెమోరాండం సబ్మిట్ చేసిన విషయం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. అది బెల్లయ్య నాయక్ గారికి మన వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నాకు నమ్మకం ఉంది, మన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా న్యాయం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు సీతక్క గారిని మంత్రి చేసినారు, మన రామచంద్ర నాయక్ గారిని విప్ చేసినారు. అదేవిధంగా మంచి డిపార్ట్మెంట్స్ మరి ఎప్పుడు అలో చేయరు, ట్రైబల్స్ దగ్గర కూడా రానివారు, వాసన కూడా చూడనివారు. అటువంటి డిపార్ట్మెంట్లో ఈరోజు మా నాయకులు ఇద్దరు ఆఫీస్ అధికారులుగా హెచ్ఓడీలుగా ఉన్నారు. ఇది మనం గర్వించాలి. చేసిన దాన్ని చేసిందని చెప్దాం, రాని దానికి మనం అడుగుదాం. ఇది మనం అలవర్చుకోవాలి. రాష్ట్రపతి గారంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. బట్ వాట్ యూ హావ్ డన్ మిస్టర్ మోడీ, మీరు పార్లమెంటు భవన్కి ఇనాగ్రేట్ చేయడానికి మా రాష్ట్రపతిని అలో చేయలేదు. కాబట్టి మేము ఇక్కడ ఫీల్ అవుతున్నాము. సబ్కా సాత్ అన్నారు, మా బంజారాలను సాత్ ఎందుకు తీసుకోలే? సబ్కా వికాస్ అన్నారు, మా బంజారాలని వికాసం ఎందుకు చేయలే? సబ్కా విచార్ అన్నారు, మా గురించి ఎందుకు విచారం చేయలే? సబ్కా ప్రయాస్ అన్నారు, మా ప్రయాసాన్ని ఎందుకు గుర్తించలే? మా ట్రైబల్స్కి ఎప్పటి నుంచో ఉన్న 7.5% ఉంది సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్. ఈరోజు మా సంఖ్య 12% పెరిగింది. ఎందుకు పెంచలేదు మోదీ గారు? మీరు తక్కువ తీసి 6% ఉన్న ఓబీసీలకు, ఈబీసీలకేమో రిజర్వేషన్